ఆడది వరాలడిగి రామాయణంలో చిచ్చు పెట్టింది. ఆడది పగబట్టి పచ్చడి పల్నాడును రక్తంలో ముంచింది. ఈ ఆడది మా వంశం మూలాన్ని నిలువున హత్య చేసింది. ఒక్కరోజు ఎక్స్పీరియన్స్ లో నువ్వు లేకుండా బతకలేననిపిస్తోంది. మీ ఆయన్ని లేపేసి నీకు ఈ ఆస్తికి అధిపతిని కావాలనిపిస్తోంది. మా ఆయనేమో నేను చూస్తాను. విషం గక్కిన ఆ గతాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. బాబు ఏం తులసి, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? మావగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నావా? లోపలికి వెళ్ళకూడదు, ఇక్కడుండే చూడవే. ఆస్తి అన్న పేరును రాశారని పాపం ఊరేసుకు చచ్చిపోయాడు రా. కాదు, నువ్వే చంపావు. కరెక్ట్. చచ్చిన వాడితో నువ్వు కూడా చస్తావా? లేక ఇదే బొట్టు, ఇదే గాజులు, ఇదే తాళి బొట్టుతో ఇదే ఇంట్లో నాతో సెటిల్ అయిపోతావా? వరదరాజులు ప్రతి క్షణం పద్మవ్యూహంలో బతకలేక పసిపిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి నా తల్లి ఐశ్వర్యాన్ని అయిన వాళ్ళని కాదనుకుని దూరంగా చీకట్లోకి పారిపోయి ఎన్ని అగచాట్లు పడిందో, ఎంత ఆవేదన అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. అన్నీ మర్చిపోయాననుకుని అమ్మ చదువు చెప్పిస్తుంటే ఏమీ మర్చిపోకుండా నీ కోసం పగతో పదునెక్కాను. ఉద్యోగం చెయ్యవెందుకురా అని అడిగితే నువ్వు గర్వపడే ఉద్యోగం చేస్తానమ్మా అని ఈ ఊరొచ్చాను. అనామకుడిగా వచ్చి అందరినీ గెలిచి ఆ ప్రాంతానికి నీ కోసం పాస్. అంటే నన్ను చెప్తావా? కానీ అంత తేలిగ్గా కాదు. ఏ ప్రజల ముందు మా నాన్న మంచితనాన్ని ఆత్మహత్యగా ఉరితాటికి వేలాడదీశావో అదే ప్రజల ముందు నీ అహంకారాన్ని, నీ ఆధిపత్యాన్ని నేలరాసి నిన్ను ఆర్థికంగా, మానసికంగా పత్రం చేస్తాను. నిన్ను అంతం చేస్తాను. నా కళ్ళ ముందే నాన్నను చంపిన వరదరాజులు గారిని చంపే అవకాశం ఎన్నిసార్లు వచ్చినా ఎందుకు చంపలేదో తెలుసా? కేవలం నువ్వు అనుమతి ఇవ్వలేదని. ఏ క్షణం అయితే నీ నోటితో నువ్వు ఒరే పెద్దోడా ఆ వరదరాజును చంపి నీ పగ చల్లార్చుకో అంటావో ఆ క్షణమే ఆ వరదరాజు చావుకు మరణ ముహూర్తం.